రైట్, ఇక ఒకరికి ఆదర్శంగా నిలవాల్సిన ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడి సన్నిధిలోనే అపచారం చేస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో చెప్పులు బూట్లతో తిరిగేస్తున్నారు. ఇది తిరుచానూరు ఆలయంలో నిత్యం కనిపించే దారుణమైన విషయం. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, పోలీసులు కూడా ఆలయంలో బూట్లు చెప్పులతో తిరగడం విశేషం. మనల్ని అడిగేవాళ్ళు ఎవరున్నారు లే అనే ధైర్యంతో ఆలయంలో అపచారం చేస్తున్నారు. అంతేకాదు, ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా? అధికారులే అపచారం చేస్తుంటే భక్తులు లైట్ తీసుకోరు. తిరుచానూరులో కూడా ఇదే జరుగుతోంది. అధికారులతో పాటే మాడవీధుల్లో కొందరు భక్తులు కూడా చెప్పులు బూట్లు వేసుకుని తిరుగుతున్నారు. మరి అధికారులే తప్పు చేస్తుంటే భక్తులు కంట్రోల్ చేసేవారు ఎవరుంటారు? పవిత్రతను కాపాడాల్సిన వాళ్ళే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆలయ అపవిత్రతకు కారణమవుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. ఆ తిరుమల తిరుపతి రిపోర్టర్ సెల్వం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కిరణ్ కుమార్ కూడా పరిరక్షణ సమితి నాయకులు కిరణ్ కుమార్ కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా సెల్వ, ఏంటి అసలు అంత ఘోరంగా కనిపిస్తుంది? గుడిలో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. ఎవరు అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదా? టీటీడీ ఏం చేస్తోంది? ఎవరు ఏం అడగటం లేదా? రైట్ శ్రీనివాస్, ఏదైతే చూసుకుంటే పట్టపురాణి, తిరుపతి పట్టపురాణిగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరుచానూరు ఆలయ ప్రాంతంలో కూడా పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధి తీసుకుంటే కూడా ఆలయ 4 మాడ వీధుల్లో కూడా స్వామివారు విహరిస్తూ ఇటు భక్తుల్ని కూడా కటాక్షిస్తుంటారు. అంటే స్వామి నడియాడేటువంటి ప్రాంతంలో ఎవరు కూడా పాదరక్షలు ధరించకూడదనే ఒక నిబంధనలు ఎప్పటి నుంచో టీటీడీ అమలు చేస్తుంది. దీనికి అనుగుణంగానే వచ్చేటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా తిరుమలలో ఆలయ 4 వీధుల్లో కూడా ఎవరు కూడా చెప్పులు పాదరక్షలు ధరించి కూడా తిరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ వచ్చేటువంటి భక్తులు పాదరక్షలు కూడా అక్కడ విడిచిన అనంతరం కూడా ఇటు 4 మాడ వీధుల్లో కూడా సెక్యూరిటీ, అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా అనుమతిస్తున్నారు. అదేవిధంగా అదే శ్రీవారి ధర్మపత్నిగా వెలిసినటువంటి తిరుచానూరు పద్మావతి ఆలయ సమీపంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కావచ్చు, అదే శ్రీవారి భక్తులు కూడా విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏదైతే భక్తుల్ని నియంత్రించాల్సినటువంటి సిబ్బంది ఆలయ మహద్వారం పరిసరం, అంటే ఆ మహద్వారంకి ఆనుకున్నటువంటి గేట్ దగ్గరే వీళ్ళు చెప్పులు వేసుకొని అదేవిధంగా అక్కడ ఉన్నట్టు విధులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళని చూసి భక్తులు కూడా యథేచ్ఛగా అక్కడ పాదరక్షలు ధరించి కూడా తిరుగుతున్నారు. అంటే ఈ 4 మాడ వీధుల్లోనే ఈ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అంటే టీటీడీకి అనుసంధానమే ఈ ఆలయం కూడా. అయితే తిరుమలలో ఉన్నటువంటి నిబంధనలు ఎందుకు తిరుపతిలో తీసుకురావలేదు అని చెప్పి కూడా చాలా మంది భక్తులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది హిందూ ధర్మ నేతలు కూడా దీనిపైన తీవ్రంగా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే మాత్రం దీనికి సంబంధించి వైకేటీవీ మొన్నటి రోజు ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి ఎక్స్క్లూజివ్ గా సంబంధించి కూడా అక్కడ ఏదైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు పాదరక్షలు ధరించి డైరెక్ట్ గా ఆలయ మహద్వారం వరకు వెళ్తుండడం కూడా మనము ఆ విజువల్లో చూడొచ్చు. అయితే ఆలయ పవిత్రత ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన అధికారులు ఏ మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళే ఈ విధంగా ఉండి ఇంకా భక్తులు ఏ తరహాలో ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. కాకపోతే ఈసారి జరిగేటువంటి పాలక మండలి సమావేశం కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, దీనిపైన పటిష్టమైన ఒక నిర్ణయం తీసుకొని ఆ దరిదాపుల్లోనే ఒక కౌంటర్, తిరుమల తరహాలోనే ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే పాదరక్షలు విడిచి ఆలయ ప్రాంగణంలో కూడా ఇటు నడయాడాలని చెప్పి కూడా ప్రధానంగా కొంతమంది హిందూ ధార్మిక సంస్థ సంబంధించినటువంటి వారు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్, రైట్. కిరణ్ కుమార్ గారు, సార్ మీరేమంటారు? ఇదేనా మీ ధర్మ పరిరక్షణ సమితి మీరంతా కాపాడుతుంది ఆలయ పరిరక్షణ కోసం? కంప్లైంట్ చేయలేదా సార్ మీరు? మేము ఎంతో బాధపడుతున్నాం. ఎందుకురా అంటే టీటీడీ అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయిపోయిందంటే కేవలం తిరుమల మాత్రమే దేవస్థానం అని తిరుమల ఒక కమర్షియల్ సెంటర్ లాగా చేసుకున్నారండి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారు సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి గారి యొక్క సతీమణి గారు అని తెలిసి కూడా వీరు ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మొత్తం తిరుమల మన తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క గుడి పరిసర ప్రాంతాలు చూసామంటే
చాలా దారుణంగా ఉంటదండి. ఎంత మేము కంప్లైంట్లు చేసినా ఏం చేసినా గానీ ఏ మాత్రం పట్టించుకున్న దాఖలా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే హిందువుల్లో చైతన్యం కలగాలి, ఇంకా రావాలి, చాలా చైతన్యం రావాలి. మీరు అన్నట్టు ఎన్నోసార్లు మేము హెచ్చరించాం గుడికి వెళ్ళినప్పుడు, ఏందండి ఈ విధంగా చెప్పులు వేసుకొని రావడం ఏంటిది అని అంటే, ఆ క్షణంలో ఎవడని భయపడి ఉండేవాడు అట్లా పోయి వదిలేసి రావడం, లేదంటే లేదు సార్ లోపల కాదు మేము వెళ్ళిపోతామని చెప్పడం, ఏదో నెగ్లిజెన్స్ సమాధానం చెప్పడం. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది సార్. గుడి చుట్టూనే మాంసానికి సంబంధించినటువంటి బండ్లు కూడా ఉంటాయి. మేము ఎన్నిసార్లు ఫైట్ చేసామో, రోడ్డు మీదకి వెళ్ళి కొట్లాడాం. ఎంత పరిసర ప్రాంతాల్లో ఇది పవిత్ర పుణ్యక్షేత్రం కదా, సాక్షాత్ తిరుమల సంబంధించినటువంటి దేవస్థానంలో ఇది ఒక భాగం. మన తిరుచానూరు కావచ్చు, మంగాపురం కావచ్చు, మన గోవిందరాజ స్వామి గుడి కావచ్చు, వీటి మీద ఎందుకు వీళ్ళు నెగ్లెక్ట్ గా ఉండారనేది అసలు అర్థం కాని విషయం, చాలా బాధ కలిగించే విషయం. దీనిపైన మేము ఎంతవరకైనా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము అడుగుతూనే ఉన్నాం. టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతిని కూడా ఒక పిలిగ్రిమ్ సెంటర్ కాకుండా ఒక దైవక ఇదిగా మీరు చేయాలి. టిటిడిని ఏ విధంగా అయితే తిరుమల చేశామో అదే విధంగా తిరుపతిని కూడా అంత పవిత్రంగా ఒక బౌండరీ నిర్దేశించి ఆ బౌండరీ చేయాలని మేము ఎప్పటి నుంచో వేడుకుంటున్నాం. ఎందుకు కుదరదండి? ఈ మధ్య అయోధ్య చూడండి, యోగి గారు ఈ మధ్య అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత 25 కిలోమీటర్స్ రేడియస్ ఏ విధంగా చేయగలిగారు? గతంలో ఆ 25 కిలోమీటర్స్ లోపల ఎంత విచ్చలవిడిగా మద్యం, మాంసం, గోమాంసం ఎన్ని విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ప్రభుత్వం అనుకుంటే యూపీ లాంటి స్టేట్ లోనే చేయగలిగితే, ఇది పవిత్ర పుణ్యక్షేత్రం కదా, ఈ పుణ్యక్షేత్రం ఎందుకు చేయలేము? ఎవరిని బుజ్జగించేదానికి, ఏ ధర్మాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అర్థం కావడం లేదు. చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాలకి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పక్కన మిగతా రెండు మతాలకు చెందినటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి తప్పితే ఇంకా ఏమీ చేయడం లేదు. ధర్మం కోసం అయితే, ధర్మ రక్షణ కోసం ఏమీ చేయడం లే. సార్ చెప్పండి. ఒక్క నిమిషం సెల్వం, మనం చూస్తున్నాం ఇక్కడ మెయిన్ గోపురం దగ్గర మనం చూస్తున్నాం, తిరుచానూరు అమ్మవారికి తిరుచానూరు గోపురం దగ్గర ముందే కనిపిస్తుంది. అందరూ అక్కడ నిలబడి ఆ ఎంట్రన్స్లోనే చెప్పులతో తిరుగుతూ ఉన్నారు. అది చాలా పవిత్రమైన అమ్మవారు. మనం వెంకటేశ్వర తండ్రి అనుకుంటే ఆమెను తల్లిలాగా భావిస్తుంటారు. సేమ్ గోవిందరాజ స్వామి గుడి, అలాగే ఇక మిగతా చోట్ల కూడా చుట్టుపక్కల అన్ని టెంపుల్స్లో కూడా ఇదే విధంగా వ్యవహారం నడుస్తుందా? రైట్ శ్రీనివాస్, ఏదైతే చూసుకుంటే తిరుమల శ్రీవారికి నిత్యం కూడా 70 నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. అదే విధంగా విశేష పర్వదినాల్లో 1,00,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇందులో చూసుకుంటే సుమారు 60% మంది భక్తులు కూడా ఇటు తిరుచానూరు కావచ్చు, అదే విధంగా గోవిందరాజ స్వామి వెంకటేశ్వర స్వామికి అన్నగా విరాజులుతున్నటువంటి గోవిందరాజ స్వామి, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం కూడా ప్రాంతం కావచ్చు, అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఈ దరిదాపులు కూడా ఇదే తంతు సాగుతుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఈ పాదరక్షలు ధరించి కూడా తిరుగుతున్నారు. ఏదైనప్పటికీ ఏమిటంటే ప్రధానంగా దీంట్లో చూసుకోవాలంటే, ఎవరైతే పాదరక్షలు ధరించి తిరుగుతారో అదే ప్రాంతంలోనే స్వామి నడయాడుతారు, భక్తులను కూడా కటాక్షిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాల్లో భక్తులు భక్తులే కాదు, సిబ్బంది మొదటగా ఫస్ట్ సిబ్బంది పాదరక్షలు ధరించకుండా తిరిగితే తర్వాత భక్తుల్లో కూడా ఆ అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంది. మనం విజువల్లో ప్రధానంగా చూసుకోవచ్చు. ఆలయం మహద్వారానికి వీళ్ళు నిలబడినటువంటి ప్రాంతానికి కేవలం 5 నుంచి 10 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ డిస్టెన్స్ లోనే పాదరక్షలు ధరించి తిరుగుతున్నారంటే ఏమనాలా, ఏం చెప్పాలో కూడా మాటలైతే రావట్లేదు శ్రీనివాస్. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బందికి కావచ్చు, అదే అధికారుల దృష్టికి కూడా మనం తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద పై అధికారులు చర్యలు తీసుకుంటే గానీ మేమేం చేయలేము అన్నట్టుగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీనివాస్. రైట్, కిరణ్ కుమార్ గారు మీరేమంటారు సార్? మొత్తం మీద మాడవీధుల్లోనే అసలు ఈ చెప్పులు లేకుండా పాదరక్షలు నిషేధం విధిస్తే ఎంత బాగుంటుంది? వినరా అధికారులు? వినే స్థాయిలో లేరా? ఎక్కడ లోపం అంటారు సార్? చెప్పుల స్టాండ్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో టీటీడీ ఉందా? టీటీడీకి ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే ధర్మరక్షణ కోసం నిబద్ధత కలిగినటువంటి ఒక అధికారి కూడా రాలేదు. ధర్మరక్షణ ఏంటి అనేది తెలుసుకునే అధికారి ఎవరు రాలేదు. వచ్చిన అధికారులందరూ సెక్యులర్ అధికారులు, లేదంటే రాజకీయ నిరుద్యోగులు వచ్చారు తప్పితే ధర్మానికి, హిందుత్వం మీద గౌరవం, హిందుత్వం మీద భక్తితో ఉన్న అధికారులు అయితే రాలేదు. ఒకవేళ ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళని ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేసి వాళ్ళని పక్కన పెడుతున్నారు. ఎవరైనా టీటీడీలో ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నా కానీ, ఎవరైనా కానీ. ఇప్పుడు మనం మన గోవిందరాజ స్వామి గుడి దగ్గరికి వెళితే, మేము లోపలికి వెళితే తాగేసి వచ్చి తిరునామాలు పెడుతున్నాడండి. తాగి పక్కన వాసన కొడుతుంది. మేము పిలిచి వాడు తాగి వచ్చి బొట్లు నామాలు పెడుతున్నాడు చూడండి అని అంటే గాని వాడు పోరా బయట అంటున్నాడు. అంటే పోలీసు వాడు చరిస్తాడు, అట్లా బయట పోతున్నాడు.
మళ్ళీ మేము అట్లా పోగానే మళ్ళీ వాడు యథాతిథిగా వస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కటి కమిషన్లు అండి, ప్రతి ఒక్కటి కమిషన్ బేస్ మీద పోతుంది. నెలకి ఇంత అని ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. కాబట్టి ఒక తాగుబోతాడు వచ్చి రెగ్యులర్ గా వచ్చి పొట్లు పెడుతున్నాడు అని అంటే సామాన్య భక్తుడు తెలిసింది, విజిలెన్స్ తెలియదా? 3 ప్రధాన దారులు ఉన్నాయి గోవిందరాజస్వామి గుడికి. 3 ప్రధాన దారులు విడిగా భిక్షగాళ్ళు వచ్చి లోపల కూర్చొని అడుక్కోవడం, యథేచ్ఛగా ఇలాంటి తాగుబోతులు వచ్చి కూర్చోవడం, ఇది చాలా బాధాకరం. ఈ ఎంత బాధ వేస్తుంది అంటే అంత బాధ వేస్తుంది సార్. ఇంకోటి కూడా ఏమిరా అంటే భక్తులకి ఆ వెళ్ళేటప్పుడు కనీసం వైట్ ఒక ఇదే ఇస్తారు, లేదంటే ఒక పట్టలాగానే పరచాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఈ ఎండాకాలం వచ్చింది విపరీతంగా చాలా కాలుతాయి కాళ్ళు. వీళ్ళు ఇంతవరకు ఆ స్టెప్స్ కూడా తీసుకోలేదు. అంటే చలవ పందిళ్ళు లాంటివి ఏర్పాటు చేయాలంటారు. పందులన్నీ వేయాలి, లేదంటే మన కార్పెట్ లాంటిది ఏదైనా వేసి వాటరింగ్ చేస్తే భక్తులు దాని మీద నడిచిపోతారు, దాని మీద వస్తారు. చెప్పులు వాడాలనే ఒక కాన్సెప్ట్ ఇది కూడా ఉండదు. వాళ్ళు కూడా కొంతమంది భక్తులకు అయ్యే గుడేనే ఉంటది, కానీ చాలాసేపు నిలబడాలి, కింద కాళ్ళు బొబ్బలు ఎక్కిపోతుంటాయి. ఏ విధంగా నిలబడతారు? వీళ్ళు భక్తుల్ని యొక్క విధానంలో భక్తి పరంగాను ఇంకేమో చూడటం లేదు, కమర్షియల్. ఇప్పుడు తిరుచానూరులో కూడా బ్రేక్ దర్శనాలు పెట్టినారు. మన వాళ్ళు విజన్ చూడండి ఎంత ఉందో, మన ప్రభుత్వ విజన్ ఏ రేంజ్ లో ఉందో. బ్రేక్ దర్శనాలు తిరుమలలోనే ఉన్నాయి, ఇప్పుడు తిరుచానూరులో కూడా బ్రేక్ దర్శనాలు టైమింగ్ పెట్టారు. బ్రేక్ దర్శనాలకు ఒక టైమింగ్ పెట్టారు, డబ్బులు కూడా పెట్టారు. వీళ్ళు ఏ విధంగా సంపాదించాలి, ఈ హిందువుల్ని గొర్రెలను చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎలా పెట్టాలి అనే కాన్సెప్ట్ లోనే ఉన్నారు తప్పితే హిందుత్వాన్ని రక్షించాలి, దీన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలి అనే ఒక విధానం అయితే ఖచ్చితంగా లేదు సార్. ఇంకా చెప్పాలని అంటే మన అలిపిరి ఇంకా ఘోరం. ఈ తిరుచానూరు మన గోవిందరాజస్వామి గుడి పక్కన పెడితే అలిపిరి ఏదైతే మనము మొక్కుబడి తీసుకుంటామో మా మండపం దగ్గర పిచ్చాలు వరుస కూర్చో ఉంటారు. అలిపిరి మన మెట్ల మార్గంలో కూర్చో ఉంటారు వరుసగా పిచ్చిగాళ్ళు. గతంలో లేరు, 10 ఏళ్ల కింద లేరు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఈ విధంగా? ఎక్కడ నెగ్లిజెన్సీ, ఎవరిది బాధ అని అడిగితే మమ్మల్ని ఒక తీవ్రవాదో లేకపోతే వీడెవరు ఇది అనే టైప్ లో చూస్తున్నారండి అడుగుతుంటే. ఆ క్షణంలో విసిరి కొడతారు, అని పిలుస్తారు, వాళ్ళని తరిపేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ ఉంటారు. అంటే ఇది ఒక స్కామ్, ఒక పద్ధతి ప్రకారం వీళ్ళకు గుడి పుటానయ్యి వీళ్ళు మొత్తం ఒక స్కామ్ లాగా చేస్తున్నారు సార్ ఇది. రైట్. ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు ఫైనల్ గా కిరణ్ కుమార్ గారు? సార్ ఖచ్చితంగా ఇది ధర్మం కోసం బతికేవాడు ఎవడైనా నిజాయితీ పరుడైతే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ కావచ్చు, ఎవరైనా దొంగ చోటు తెలుస్తుంది. రేపు బయట పోలేదా ఒక్కటి పీకు స్టేషన్ లో కూర్చోబెట్టు. వీళ్ళు ఆ భయం లేక వీళ్ళు ఏం చేస్తారు లేని భయం లేకపోవడం ఒకటి, సరైనటువంటి విజిలెన్స్ లేకపోవడం, అంటే ఎవరు పర్యవేక్షణ లేకపోవడం, భక్తుల మీద ప్రేమ లేకపోవడం, కేవలం డబ్బు మాత్రమే. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఇప్పుడు వెంటనే ఇప్పటికే చర్యలు తీసుకో ఉండాలి వీళ్ళు. మన శివరాత్రి అయిపోతేనే ఎండలు స్టార్ట్ అయిపోతాయి. ఐపీ కూడా ఇప్పటికి నెలవుతుంది, కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆ చిన్న పిల్లలు చూస్తున్నామా మన విజువల్స్ లో, చిన్న పిల్లలు ఏ విధంగా పోతారు. పెద్దలన్నా తట్టుకోగలుగుతారు, చిన్నపిల్లలు తట్టుకోగలుగుతారా? ఇప్పటికే మ్యాట్ వేసి ఉండాలి, మళ్ళీ కూల్ పెయింట్ ఒకటి వస్తుంది, ఆ కూల్ పెయింట్ వేయాలి. ఇవన్నీ ఏమి వేయకుండా ఎక్కడో పోయి గుళ్ళు కడతాం, 20 లక్షలు ఇస్తాం, ఇంకో చోట గుళ్ళు కడతాం. ఉన్న గుడుల యొక్క పవిత్రత కాపాడండి అని అడుగుతున్నామండి. కొత్త గుడులు మాకు అవసరం లేదు, వేల కోట్లు పెట్టి మాకు వేల కొత్త గుడులు అవసరం లేదు. ఉన్న గుడుల్ని పవిత్రంగా కాపాడండి, వాటి యొక్క పవిత్రతను రక్షించండి అని మేము పదే ప్రాధాన్యపడుతున్నాం ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని. మా టీటీడీ చైర్మన్ గారు ఒక్కసారి దృష్టి పెట్టాలి. అన్ని గుడులలో ఏ విధంగా ఎండలు మండుతున్నాయి, ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయాన్ని మీరు కూడా గౌరవ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలని మిమ్మల్ని కూడా నేను ప్రాధాన్యపడుతున్నా. తప్పకుండా కిరణ్ కుమార్. థ్యాంక్ యూ సెల్వం అండ్ థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. రైట్, మొత్తం మీద అది ఒకరికి ఆదర్శంగా నిలవాల్సిన ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, దేవుడి సన్నిధిలోనే అపచారం చేస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో చెప్పులు బూట్లతో తిరిగేస్తున్నారు. ఇది తిరుచానూరు అమ్మవారి ఆలయంలో నిత్యం కనిపించే దారుణమైన విషయం. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, పోలీసులు కూడా ఆలయంలో బూట్లు చెప్పులతో తెగ తిరగడం విశేషం. మనల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారులే అనే ధైర్యంతో ఆలయంలో అపచారం చేస్తున్నారు. అంతేకాదు ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తున్నట్టు అధికారులు అపచారం చేస్తుంటే భక్తులు కూడా లైట్ తీసుకుంటున్నారు. తిరుచానూరులో కూడా ఇదే జరుగుతోంది. అధికారులతో పాటే అందరూ మాడవీధుల్లో భక్తులు కూడా చెప్పులు బూట్లు వేసుకుని తిరుగుతున్నారు. మరి అధికారులే తప్పు చేస్తుంటే భక్తుల్ని కంట్రోల్ చేసేవారు ఎవరుంటారు? పవిత్రతను కాపాడాల్సిన వాళ్ళే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆలయ అపవిత్రతకు కారణమవుతున్నారని భక్తులు మండిపోతున్నారు. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ అలాగే ఆలయ దేవాదాయ శాఖ అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కీప్ వాచింగ్ YK News, ఇది తెలుగువారి గుండె చప్పుడు.